వెల్కమ్ టు ఐబీటీవీ. కడప నగరాన్ని పరిశుభ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కడప నగర మేయర్ పాకా సురేష్ ఆధ్వర్యంలో క్లీన్ కడప బయోడైవర్సిటీ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 8వ తేదీన ఆదివారం ఉదయం ఉక్కాయపల్లిలోని ఎకో పార్క్ లో ఈ శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొని స్వచ్ఛందంగా శుభ్రత కార్యక్రమాల్లో భాగమయ్యారు. పార్కు పరిసరాలను శుభ్రం చేస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. కడప నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రజలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంట్లో కూడా చేసినారు మీరు. మామా అందరికీ నమస్కారములు. ఈరోజు ఉదయాన్నే మేయర్ సురేష్ బాబు గారు, సురేష్ గారు, తర్వాత ఇప్పుడు పాలకవర్గం అంతా కూడా ఈరోజు ఈ ఎకో పార్కును బాగా డెవలప్ చేయడం జరుగుతున్నది. నిజంగా కడప పట్టణంలో దాదాపు 5 లక్షల జనాభా నివసిస్తుంటే ఆర్ట్స్ కాలేజీ తర్వాత ఈ మున్సిపల్ గ్రౌండ్, ఈ 2 గ్రౌండ్లు మాత్రమే అందుబాటులో ప్రజలకు ఉన్నాయి. ఇప్పుడు ఈ చుంచోకు ప్రాంతంలో చాలా పెద్ద నేర్చుకోవాలి, ప్రజలు అందరూ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ 3 ట్రాకులు ఉన్నాయి. ఇప్పుడు 2 ట్రాకులు పూర్తిగా బాగా నీట్ గా వచ్చాయి. ఒక ట్రాక్ ఈ రోజు పూర్తిగా తయారైపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ కూడా కడప ప్రజలందరూ కూడా, కడపలో దాదాపు ఎంత జనాభా ఉంది, ఈ జనాభా అంతా కూడా ఒకసారి చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా వాకింగ్ చేయనటువంటి వాళ్ళని కూడా దీంట్లోకి అందుబాటులోకి తీసుకొని వస్తే వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా వాకింగ్ చేసేదానికి వీలవుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి పాలక వర్గానికి, తర్వాత సిబ్బందికి, కార్పొరేషన్ అందరికి కూడా, కార్పొరేషన్ లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు పాల్గొన్నారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొని ప్రతిరోజు కూడా వాకింగ్ చేయాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ఎకో పార్కు ప్రజలకు అందుబాటులోకి ప్రజలు అంకితం చేసేదానికి మన నగరపాలక మన మేయర్ గారు సురేష్ బాబు గారు, పాకా సురేష్ బాబు గారు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు, అలాగే మనకు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రామరెడ్డి ఈ ఎకో పార్కును ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి చేర్చిన దానికి మా పాకా సురేష్ మేయర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మా ఈ యొక్క ఎకో పార్కుకు విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రామచంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.